కొన్ని వందల వేల సంవత్సరాల చిన్న రాయి నుంచి మొదలైన జన్మ ఎన్ని అనుభవాలు పొందుకుంటూ వస్తున్నాం. మామూలు అనుభవాల కుక్కగా, పిల్లిగా, పందిగా, ముక్కగా, మనిషిగా. ఈరోజు మనిషిగా ఉన్నామని చెప్పి అహంకారంతో మూగ జీవుని చంపుకొని తింటే ఎవరిని చంపుకుంటున్నాం? మన అన్నదమ్ములనే కదా. అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని కోసుకొని తింటున్నాం పండక్కి. పోతదా కర్మ, పోతదా పాపం? కడుక్కోవాలి. ఆ రక్తధారను, పాపపు ధారను కడుక్కోవడానికి మళ్ళీ మళ్ళీ రావాల్సిందే. ఈ రోజు నాకు ఎందుకు వస్తుంది కష్టం, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటే అర్థం కాదు. గత జన్మల చిట్టా చూసుకొని ఆ బుక్కుని చూసుకుంటే అర్థమవుతుంది. పలానా జన్మలో 1857 సంవత్సరంలో జనవరి 1 రోజు ఒక వ్యక్తిని చంపినవు, ఒక గొర్రెను కోసినవు. చూడు, ఆ మెడ నొప్పే నీకు ఇప్పుడు వస్తుంది, ఆ కాలు నొప్పి నీకు ఇప్పుడు వస్తుంది అని చూపించినప్పుడు మనకు సాక్షాత్తు కర్మ సిద్ధాంతం అర్థమవుతుంది. ఇదంతా చూసుకుంటాం, బట్ అక్కడ చూసుకున్నప్పుడు ఫైదా లేదు. ఇక్కడ తెలుసుకొని ఇక్కడ ఆచరించినప్పుడు మాత్రమే ఉంటుంది. అట్లా వందల జన్మలు చేసిన అన్ని కర్మలన్నీ ధ్యానం ద్వారా శుద్ధి అవుతూ ఉంటాయి.